హలో గాయస్, దిస్ ఇస్ కళ్యాణి. ఇవాళ మా కాలేజ్లో ఫైనల్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఉంది. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. 4 years బ్యాక్ ఏంట్రా బాబు ఈ కాలేజ్ అని మొహం మార్చుకుని వచ్చిన డేస్ అవి. ఇప్పుడు ఇంకొన్ని డేస్ ఉంటే బాగుండు అనే ఫీలింగ్. బయటికి వెళ్ళడానికి కూడా మైండ్ ఒప్పుకుంటలేదు. ఇది నా లాస్ట్ డే ఆఫ్ కాలేజ్లో. మా క్లాస్ స్ట్రెంతే ఎక్కువ. రేపటి నుంచి గ్రౌండ్లో ఆరెంజ్ ఆర్మీ కనిపించేది. ఫస్ట్ ఇయర్ గుర్తుందా? అందరం స్ట్రేంజర్సే. గొడవలు, గ్రూప్ పొలిటికల్స్, బంక్ కొట్టడం అన్నీ కొత్తగా ఉండేవి. అటెండెన్స్ కోసం సార్తో బార్గెనింగ్ చేసే డేస్ అవి. ప్రిన్సిపల్ సార్ తిట్లు కూడా ఒక పేరెంట్ పిల్లలపైన చూపించే ప్రేమలానే అనిపించేవి. ఆ రోజుల నుంచి ఇప్పటి వరకు మనం చాలా మారిపోయినాం. 0 knowledgeతో కాలేజ్లో జాయిన్ అయ్యాం, కానీ ఇప్పుడు డిగ్రీ తీసుకొని బయటకు వెళ్ళేంత పెద్దవాళ్ళం అయ్యాం. కాలేజ్ మనకు మంచి నేర్పింది, చెడు కూడా నేర్పింది. ఫెయిల్యూర్లో నుంచి లేవడం, సక్సెస్ని సెలబ్రేట్ చేయడం అన్నీ ఇక్కడే. ఫ్రెండ్స్ లేకుండా ఈ 4 year నేను ఇమాజిన్ చేయలేను. నవ్వడం, ఏడవడం, ఎగ్జామ్ టైంలో నోట్స్ షేర్ చేసుకోవడం. ఫ్యాకల్టీ మీరు చాలా నేర్పించారు. క్లాస్లో కాకుండా లైఫ్లో కూడా నేర్పించారు. మీ తిట్ల వెనుక ఉన్న కేరింగ్, ప్రేమ ఇప్పుడు అర్థమవుతున్నాయి. క్లాస్లో సబ్జెక్ట్ చెప్పడంతో పాటు లైఫ్లో లెసన్స్ కూడా చెప్పారు. మీరు మా పేరెంట్స్ తర్వాత మమ్మల్ని షార్ప్ చేసిన వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అందరూ. మా సక్సెస్లో మీ రోల్ చాలా ఉంది. వెనక్కి తిరిగి చూస్తే అన్ని మెమోరీసే. ఈ రోజులు, ఈ బెంచ్, ఈ ప్రేమ ఇవేమీ మళ్ళీ రావు, కానీ ఈ గుర్తులు మాత్రం లైఫ్ లాంగ్ ఉంటాయి. సో లాస్ట్గా అందరికీ ఒకటే చెప్తా, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫ్రెండ్స్. మనం మళ్ళీ కలుద్దాం వేరే సక్సెస్ స్టోరీస్తో, వేరే అచీవ్మెంట్స్తో. బై ద కాలేజ్, థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ 4 years.